తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమికి అనేక ప్రాంతాలు అగ్నిగుండాల్లా మారాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో వడదెబ్బ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, మార్కాపురం జిల్లాల్లో 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, విశాఖ, అనకాపల్లి, పోలవరం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని 214 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, అలాగే ఒడిశా మీదుగా వచ్చే ఉపరితల ద్రోణి ప్రభావంతో అల్లూరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా 40 నుంచి 42 డిగ్రీల నమోదవుతున్నాయని వెల్లడించింది. అయితే అక్కడక్కడ తెలంగాణలో వర్షం పడే అవకాశం ఉందని టీజీడీపీఎస్ స్పష్టం చేస్తుంది. తెలుగు ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.